హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద స్టైలిష్ ఉమెన్ ఛానల్. ఇవాళ మరిన్ని కుర్తీస్తో మీ ముందుకు వచ్చేసాను. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ మనం చూడబోయే ఫస్ట్ కుర్తీ వచ్చేసి ఫ్రాక్ మోడల్ కుర్తీ అండి. కాటన్, మంచి కాటన్ లో ఎక్సెల్ సైజ్ లో ఉంది అన్నమాట. ఇలా మంచి బాల్స్ లాగా ఇలా ఇచ్చేసారు. అండ్ 3/4 హ్యాండ్స్ ఇలా మంచి కాఫీ కలర్ కి గోల్డెన్ కలర్ మిక్స్ లో వచ్చేసి ఉంటుందండి. చాలా కంఫర్టబుల్ గా నీట్ గా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. అండ్ దీంట్లో ఇంకో కలర్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి. మంచి బాటిల్ గ్రీన్ కలర్ కి గ్రీన్ కలర్ మిక్సప్ తో వచ్చింది అనమాట. ఇలా దిస్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. అండ్ ఇది ఎక్సెల్ సైజ్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. అండ్ మన నెక్స్ట్ కుర్తీ వచ్చేసి మంచి బాందని ప్రింట్ లో గ్రే కలర్ కుర్తీ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్ లో ఉంది. ఇలా ఇలా ఉంటుంది అనమాట. ముందు యోగ్ పార్ట్ దగ్గర వచ్చేసి మంచి పర్ల్స్ అండ్ సిరోస్కి పర్ల్స్ తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద కుర్తీ అంటే ఇది గ్రే కి మంచి వైట్ కలర్ ప్రింటెడ్ బాందని అండి. దీనికి 3/4 హ్యాండ్స్ కాదు, షార్ట్ హ్యాండ్స్ అండి, లోపల అవైలబుల్ గా ఉంటాయి. అండ్ మనకి దీని కాస్ట్ వచ్చేసి 460 రూపీస్. దీంట్లో మనకి ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది. ఇది గ్రే అండ్ ఇంకొకటి వచ్చేసి పీచ్ కలర్. ఇలా ఈ కలర్. అండ్ మన నెక్స్ట్ కుర్తీ వచ్చేసి కాటన్ కుర్తీ అండి. చాలా బాగుంటుంది. ఇలా ప్రింటెడ్ ప్యాటర్న్ లో వచ్చేసి ఫ్రాక్ మోడల్ కుర్తీ. ఇలా ముందు బటన్స్ వచ్చేసి మనకి ఉంటుంది అనమాట. దీనికి షార్ట్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసి లోపల అవైలబుల్ గా ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 400 రూపీస్. అండ్ దీని సైజ్ వచ్చేసి ఎక్సెల్. దీంట్లో ఫస్ట్ కలర్ వచ్చేసి ఇది. అండ్ సెకండ్ కలర్ వచ్చేసి ఎల్లో. డార్క్ ఎల్లో అండ్ లైట్ ఎల్లో కాంబినేషన్ తో ఇలా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 400 రూపీస్. అండ్ దీంట్లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ అనేది పింక్. దీంట్లో మన నెక్స్ట్ కుర్తీ వచ్చేసి మంచి రియాన్ ఫ్యాబ్రిక్ అండి. హెవీ రియాన్ అన్నమాట. చాలా కంఫర్టబుల్ గా చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. క్లాత్ కూడా 3/4 హ్యాండ్స్ వచ్చేసి ఉంటుంది అనమాట. ఇలా కుర్తీ మొత్తం బ్రొకెట్ ప్యాటర్న్ లో ఉంటుంది. యోగ్ పార్ట్ మొత్తం వైట్ కలర్ ఎంబ్రాయిడరీ, ఇలా మంచి లైట్ ఎల్లోకి వైట్ కలర్ ఎంబ్రాయిడరీతో చమ్కీ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట. హాఫ్ వైట్ ఇలా. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 450 పడుతుంది. ఇలా ఉంటుంది. క్లాత్ లాగా ఇలా మంచి బ్రొకెట్ ప్యాటర్న్ అండి. ఇలా 450 అండి కాస్ట్. ఇది ఎక్సెల్ సైజ్. అండ్ నెక్స్ట్ కలర్ ఆప్షన్ వచ్చేసి మనకి పింక్. నెక్స్ట్ కలర్ ఆప్షన్ పీచ్ కలర్. ఇది లైట్ ఆరెంజ్. పీచ్ కలర్ కంటే లైట్ ఆరెంజ్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ కలర్ ఆప్షన్ వచ్చేసి గ్రీన్. పిస్తా గ్రీన్ అంటాం కదా, పిస్తా గ్రీన్. ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో 450 రూపీస్ అండి. అండ్ నెక్స్ట్ కుర్తీ వచ్చేసి మంచి డార్క్ రాణి పింక్ కలర్ లో చాలా బాగుంటుందండి. ఎక్సెల్ సైజ్ లో ఉంటుంది. ఇలా ముందు మొత్తం కింది వరకు బటన్స్ ఇలా టూ బటన్స్ గా ఇచ్చేసి కింద స్లిట్ ఇచ్చారనమాట. చాలా కంఫర్టబుల్ గా నీట్ గా ఉంటుంది. అండ్ దీనికి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. 3/4 హ్యాండ్స్ దగ్గర కింద చిన్న స్లైడ్ బెల్లీ హ్యాండ్స్ లాగా ఇచ్చారనమాట. కుర్తి మొత్తం కంప్లీట్ గా ప్లెయిన్ గానే ఉంటుంది. ఇలా నిలువుగా లైన్స్ వచ్చేసి చూడండి, మీకు ఇలా చూస్తే లైన్స్ అనేవి క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. ఇది మనకి ఎక్సెల్ సైజ్ లో ఉందండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 360 రూపీస్ పడుతుంది.
ఎక్సెల్ సైజ్ 360 రూపీస్. దాంట్లో కలర్ ఆప్షన్స్ అనేవి లేవు, ఓన్లీ డార్క్ రాణి పింక్ కలర్ మాత్రమే ఉంది. ఇది ఇవాళ మనం చూడబోయే నెక్స్ట్ కుర్తీ అన్నమాట. ఇలా మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కి ఇలా వైట్ కలర్ ఎంబ్రాయిడరీతో ఇలా వచ్చేసి యోక్ పార్ట్ మొత్తం ఇలా యోక్ లైన్ కూడా నెక్ లైన్ కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ తో ఇచ్చారనమాట. ఇలా చూడండి. అండ్ కుర్తీ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీస్ తో చాలా నీట్ గా ఉందండి వర్క్ వచ్చేసి. ఇది హ్యాండ్స్ దగ్గర కూడా 3/4 హ్యాండ్స్ కి ఒక 1.5 ఇంచ్ వరకు ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చారనమాట. చాలా బాగుంటుందండి, చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ కూడా. అండ్ కుర్తీ స్లిట్స్ ఉంటాయి కదా సైడ్స్ కి, ఇలా సైడ్స్ కి కూడా ఇలా మంచి ఇలా లేస్ లాగా ఇచ్చారనమాట. ఇలా వైట్ కలర్ లేస్ తోటి చాలా బాగుంటుందండి. అండ్ కింద కుర్తీ కింది పార్ట్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది కదా, ఇలా మంచిగా కింద కూడా బార్డర్ లాగా ఇచ్చారనమాట ఎంబ్రాయిడరీ వర్క్ తోటి. చాలా బాగుంటుందండి. నాకు ఇవాళ చూపించే దాంట్లో ది బెస్ట్ క్వాలిటీ అండ్ చాలా నీట్ గా చాలా సాఫ్ట్ గా డే మొత్తం క్యారీ అవుట్ చేయడానికి చాలా బాగుంటుందండి. చూడండి, చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది క్లాత్. 3/4 హ్యాండ్స్ ఎక్సెల్ సైజ్ అండి ఇది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 490 పడుతుందండి. చాలా బాగుంటుంది. కింది వరకు నీ లెంత్ కాదండి, కింది లాంగ్ లెంత్ కుర్తి లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎక్కువ చాలా మంది లాంగ్ లెంత్ ఎక్కువ ఇష్టపడతారు కదా, ఇలా కట్స్ వచ్చేసి అలా అనమాట. అండ్ దాంట్లో వచ్చేసి మన నెక్స్ట్ కలర్ బ్లూ అండి. ఇలా చూడండి, కుర్తి మొత్తం ఇలా ఉంటుంది అనమాట. ఇలా దీని కాస్ట్ వచ్చేసి 490 ఎక్సెల్ సైజ్. అండ్ నెక్స్ట్ కలర్ ఆప్షన్ వచ్చేసి మనకి పింక్, బేబీ పింక్ కలర్. ఇలా అండ్ మనం చూడబోయే నెక్స్ట్ కుర్తి వచ్చేసి మంచి పింక్ కలర్ అండి. ఇది కూడా స్ట్రైట్ కట్ కుర్తి అన్నమాట. మంచి ఇలా ప్లెయిన్ గా పై పార్ట్ మొత్తం ఇలా ప్లెయిన్ గా ఇచ్చేసి మధ్యలో చిన్న చిన్న ఎంబ్రాయిడరీ సేమ్ కలర్ థ్రెడ్ తో పింక్ కలర్ థ్రెడ్ తోటి చిన్న చిన్న ఎంబ్రాయిడరీ బూటీస్ లాగా ఇచ్చారనమాట. అండ్ దీని హ్యాండ్స్ వచ్చేసి చూసారా 3/4 హ్యాండ్స్. అండ్ ఇలా థ్రెడ్స్ తో లేస్ ఇచ్చారనమాట ఇలా. అండ్ మనకి డ్రెస్ కింది కింది సైడ్ కూడా మంచి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట ఇలా. ఇది కింద అన్నమాట, మన కుర్తీకి కింది పార్ట్ వచ్చేసి ఇలా మొత్తం నీ లెంత్ నీ వరకు ఇలా మంచి సెల్ఫ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఎంబ్రాయిడరీ వర్క్ చేసి విత్ చెమ్కీస్ అండి. అండ్ ఇలా కింద కూడా మంచి థ్రెడ్ టజిల్స్ ఇలా ఇచ్చేసి దాని లేస్ అనేది ఇచ్చారండి మనకి. చూడండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 515 రూపీస్ పడుతుందండి. చాలా సాఫ్ట్ గా ఉంటుందండి, ఇందాక చెప్పాను కదా దానిలాగే ఇది కూడా చాలా కంఫర్టబుల్ క్లాత్, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అండ్ ఇది మన ఫస్ట్ కలర్ 515 రూపీస్ లో ఎక్సెల్ సైజ్ అన్నమాట. ఇది ఫస్ట్ కలర్ వచ్చేసి పింక్. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది మంచి ఎల్లో, ఎల్లో ఆర్ గ్రీన్ అనుకోవచ్చు, మస్టర్డ్ ఎల్లో అంటారు కదా, అది మస్టర్డ్ ఎల్లో కలర్ అన్నమాట. ఇలా దీని కాస్ట్ వచ్చేసి 515 పడుతుందండి, ఎక్సెల్ సైజ్. అండ్ మనం చూడబోయే నెక్స్ట్ కలర్ ఏంటంటే గ్రీన్ అండి. ఇలా చెప్పాను కదా గ్రీన్ కి ఇలా చూడండి, దీంట్లో బాగా కనిపిస్తుంది వర్క్ అనేది మనకి. చూడండి, ఇలా సెల్ఫ్ కలర్ తో థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చారనమాట ఇలా. అండ్ నెక్స్ట్ కుర్తి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ. ఓకే, ఇది వచ్చేసి మనకి 515 రూపీస్ పడుతుంది, ఎక్సెల్ సైజ్. 4 కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, పింక్, ఎల్లో, బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లో, గ్రీన్. ఓకే, మనం చూడబోయే నెక్స్ట్ కుర్తి వచ్చేసి మంచి పింకిష్ కలర్ అండి. పింక్ అండ్ గ్రే కాంబినేషన్ తో ఉన్న కుర్తి అన్నమాట. 3/4 హ్యాండ్స్ వచ్చేసాయి ఇలా. చూసారా, మంచి ఇలా సిల్వర్ స్ట్రోక్స్ అనేవి ఇచ్చారు, సిల్వర్ స్ట్రోక్స్ విత్
పింక్ అండ్ గ్రే చెక్ బాక్సెస్ లాగా చాలా లిటిల్ టైనీ టైనీ చెక్ బాక్సెస్ లాగా కనిపిస్తూ ఉంటాయి మీకు కుర్తి మొత్తం. అండ్ దీని యోక్ పార్ట్ వచ్చేసి మంచి మిర్రర్, ప్లాస్టిక్ మిర్రర్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ తో గ్రే అండ్ పర్పుల్ కలర్ తో ఇచ్చారనమాట. స్ట్రైట్ కట్ కుర్తి ఎక్సెల్ సైజ్, చాలా బాగుంటుందండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 525 రూపీస్. చూడండి ఇలా ఇలా స్ట్రోక్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు. ఇలా కుర్తీలో సిల్వర్ స్ట్రోక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మంచి ఇలా మంచి చెక్స్ వచ్చేసి చాలా నీట్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది. చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది క్లాత్. దీంట్లో కలర్ ఆప్షన్స్ అనేవి మనకి గ్రీన్ అండ్ గ్రే కాంబినేషన్ చెక్ బాక్సెస్ అన్నమాట. చూడండి దగ్గర నుంచి కనిపిస్తుంటుంది. ఇలా కుర్తీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట. ఇలా అది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. యోక్ పార్ట్ లో మనం చెప్పుకున్నాం కదా, యోక్ పార్ట్ లో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారని ఇలా. అండ్ మన నెక్స్ట్ కలర్ ఆప్షన్ వచ్చేసి దీన్ని ఎల్లోకి కాఫీ కలర్. చూడండి చాలా బాగుంటున్నాయండి. ఇవి రీసెంట్ గా వచ్చిన మోడల్స్ అన్నమాట. స్టాక్ చాలా కంఫర్టబుల్ గా నీట్ గా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి. మనకి కాలేజ్ వేర్ కి కానీ ఆఫీస్ కి కానీ వేసుకెళ్ళడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. 525 రూపీస్ పడుతుందండి ఎక్సెల్ సైజ్. అండ్ దీంట్లో వచ్చేసి మన నెక్స్ట్ కలర్ ఇది మనం జాజు కలర్ అంటాం కదా, జాజు కలర్ కి కాఫీ గ్రే కలర్ మిక్స్ కాంబినేషన్ లో వచ్చాయి అనమాట. చిన్న చిన్న టైనీ టైనీ చెక్సెస్ ఇలా ఇలా కనిపిస్తుంది చూడండి. అండ్ మనం చూడబోయే నెక్స్ట్ కుర్తీ వచ్చేసి మంచి రియాన్ కుర్తీ అండి. మామూలుగా అయితే కొందరికి పేస్టల్ కలర్స్ అనేవి చాలా నచ్చుతాయి కదా, అందులో అలాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. చూడండి ఇలా ముందు యోక్ పార్ట్ దగ్గర వచ్చేసి చిన్న పట్టీ లాగా ఇచ్చేసి దానికి సిల్వర్ సమోసా లేస్ అనేది అటాచ్ చేశారు విత్ బటన్స్ అన్నమాట. 3/4 హ్యాండ్స్ వచ్చాయి మనకి. హ్యాండ్స్ కి కూడా ఆ సిల్వర్ సమోసా లేస్ అనేది అటాచ్ చేశారనమాట. మంచిగా ఇలా హారిజాంటల్ గా ఇలా మంచి సిల్వర్ లైన్ జరీతో లైన్స్ ఇచ్చారనమాట ఇలా. చూడండి ఇది వచ్చేసి మనకి హాఫ్ వైట్ అండి. హాఫ్ వైట్ కుర్తీ అన్నమాట. దీనికి ఏ కలర్ డార్క్ లెగ్గిన్ వేసుకున్నా గానీ చాలా బాగుంటుంది, లేదా సిల్వర్ లెగ్గిన్ వేసుకున్నా చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్ లో ఉంది, 400 రూపీస్ అండి. అండ్ దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ వచ్చేసి బేబీ పింక్ ఇలా చూసారా, బేబీ పింక్. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండి, పిస్తా గ్రీన్ అంటాం కదా. ఇది వచ్చేసి 400 రూపీస్ ఎక్సెల్ సైజ్. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్, లైట్ ఆరెంజ్ కలర్ అన్నమాట. వాటి కలెక్షన్ రేపు మరొక కలెక్షన్ తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బై. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ద స్టైలిష్ ఉమెన్.